హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాకో చిప్స్ వెనిలా ఫ్లేవర్ కప్ కేక్స్ అండి. చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మాత్రం అసలు మనం బయట బేకరీస్లో ఎలా తీసుకుంటామో అంత బాగుంటాయి. టేస్ట్ చాలా స్పాంజీగా. మీరు ఇలాగా ఇంట్లోనే హెల్తీగా ట్రై చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ చాలా బాగా అర్థమవుతుంది. ఎలాంటి వాళ్ళైనా బేకింగ్ రాని వాళ్ళు కూడా ఈ రెసిపీ చాలా ఈజీగా చేయొచ్చు. దానికోసం ఫస్ట్ అయితే మనం ఇలాగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లో ఇలాగ ఒక స్ట్రైనర్ తీసుకొని నేను ఇలాగ కప్లో 1 కప్పు మైదా వేస్తున్నానండి. ఇది 120 గ్రామ్స్ కప్ అనమాట. నార్మల్గా బిగ్ సైజ్ ఉంటుంది వీటిల్లో. పెద్ద కప్పు ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ సైజు అనమాట. నెక్స్ట్ దాంట్లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. 250 ml కప్తో వేసుకున్నామంటే 1 స్పూన్ బేకింగ్ సోడా పడుతుంది అనమాట. ఇప్పుడు ఇది సగం కాబట్టి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్ 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మిల్క్ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి కప్ కేక్స్ అనేవి, టేస్ట్ అనేది. సో అందుకనైతే ఉంటే వేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇలాగ స్ట్రైనర్తో మొత్తం ఇలాగ జల్లించుకోవాలండి. జల్లించుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలాగ స్పూన్తో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. జల్లించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి స్పాంజీగా వస్తాయి కేక్స్ అనేవి. ఇప్పుడు నేను ఒకసారి జల్లిస్తున్నాను కదా, ఇలాగ ఇంకొకటి 2 సార్లు జల్లిస్తే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఎంత ఎక్కువ జల్లిస్తే అంత ఎక్కువ స్పాంజీగా వస్తాయి. నెక్స్ట్ ఇలాగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని మొత్తము పక్కన ఉంచేసుకోవాలండి. ఫస్ట్ ఈ పొడి పిండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం కేక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో ఇలాగా 1/2 కప్ పెరుగు అయితే వేస్తున్నాను. ఇవి ఎగ్లెస్ కప్ కేక్స్ అండి. సో నేను పెరుగు తీసుకున్నాను 1/2 కప్పు. 1 కప్ మైదా తీసుకుంటే 1/2 కప్ పెరుగు తీసుకున్నానండి. నెక్స్ట్ దాన్ని స్మూత్గా మనము బ్యాటర్ని ఇలాగా బెలూన్ విస్కర్తో అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పిండి అయితే ఏ కప్పుతో తీసుకున్నామో మైదా, అదే కప్పుతో షుగర్ పౌడర్ని కూడా ఇలాగా తీసుకోవాలండి. ముందుగానే మనం షుగర్ని మిక్సీ వేసి పెట్టుకుంటే ఏమి గ్రానులస్ లేకుండా నీట్గా ఫైన్ పౌడర్ ఉండాలండి. అప్పుడే మనకి కప్ కేక్స్ అనే కాదు, కేక్స్ ఏ బేకింగ్లో అయినా మనకి షుగర్ అనేది పౌడర్ మెత్తగా ఉండాలండి. నెక్స్ట్ ఇదైతే నేను బటర్ తీసుకుంటున్నాను. బటర్ని ఆల్రెడీ నేను ఇలాగ కొంచెం వేడి చేశానండి, ఎందుకంటే కూలింగ్లో ఉన్నింది. సో ఇలాగ వేడి చేసి ఇదైతే 1/4 కప్ అండి. 1/4 కప్పు నేను ఇలాగ బటర్ తీసుకున్నాను. దీన్ని కూడా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ ప్లేస్లో మీరు ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా తీసుకోవచ్చు, అంటే సన్ఫ్లవర్ కూడా మీరు యాడ్ చేయొచ్చండి. పిల్లలకి హెల్తీగా చేసుకోవాలనుకుంటే మాత్రం బటర్ యూస్ చేయండి. కేక్స్ కూడా చాలా బాగుంటాయండి ఆయిల్తో పోలిస్తే బటర్ యూస్ చేస్తే. అలాగే ఎగ్ కేక్సే మనకి చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటారు, కానీ ఎగ్లెస్ ఇంకా చాలా బాగుంటాయండి. నాకైతే ఎగ్ మీద కూడా ఎగ్లెస్ ఇష్టము. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ అండి. దీన్ని అయితే నేను 1 టీ స్పూన్ వేసాను. వెనిలా ఎసెన్స్ చాలా బాగుంటుందండి టేస్టు. అలాగే కొంచెం మనము పైనాపిల్ ఎసెన్స్ వేసినా ఇంకా చాలా బాగుంటుంది, ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్ అనేది. ఒక 1/2 టీ స్పూను. నెక్స్ట్ మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి ముందుగా జల్లించి పెట్టుకొని ఉంటాం కదా, అవి ఒక 2 బ్యాచెస్ లాగా కానీ 3 బ్యాచెస్ లాగా కానీ వేసుకొని ఇలాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసాము అంటే మాత్రము కలవదు, కొంచెం ఉండలు కట్టే విధంగా అవుతుందన్నమాట. సో అందుకనేసి ఒక 2 టైమ్స్ ఇలాగా వేసుకుంటూ మనము కలుపుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. మనము ఎట్లా పడితే అట్లా కాకుండా వన్ డైరెక్షన్లో కలుపుకుంటే చాలా బాగా పొంగుతాయి కప్ కేక్స్ అనేవి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇదైతే కొంచెం మైదా పిండి తీసుకున్నానండి ఒక బౌల్లో. నెక్స్ట్ చాకో చిప్స్ అంటే మనకి వైట్ ఉంటాయి కదా, ఇప్పుడు వెనీలా ఫ్లేవర్ కాబట్టి నేను వైట్ చాకో చిప్స్ వేస్తున్నాను. లేదు అంటే చాక్లెట్వి అయితే మనం డార్క్ చాక్లెట్వి చాకో చిప్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. ఇలాగా మనం మైదాలో కలపడం వల్ల యూస్ ఏంటంటే చాకో చిప్స్ అనేవి బేక్ చేసేటప్పుడు మనకు అన్నీ అడుగుకి వెళ్ళిపోతాయండి. అలా అవ్వకుండా పైన కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి ఇలాగా పొడి పిండితో కూడా మనం ఇలాగా మిక్స్ చేసి వేసుకోవాలి. హాఫ్ అయితే నేను ఇప్పుడు వేసానండి, మిగతా హాఫ్ పైన వేస్తాను. ఇలాగా మొత్తాన్ని చాకో చిప్స్ని కూడా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. మరీ ఓవర్ మిక్స్ అయితే చెయ్యక్కర్లేదు, ఎలాంటి బీటర్ కూడా అవసరం లేదండి దీనికి. నెక్స్ట్ ఈ కప్ కేక్ లైనర్స్లో మనము మొత్తం వేసుకోవాలండి. మీకు థిక్నెస్ ఇంకా ఎక్కువైంది అంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. నార్మల్గా మీరు కుక్కర్లో బేక్ చేయాలనుకుంటే 10 మినిట్స్ ముందే మీరు ప్రీహీట్ పెట్టుకోండి, కుక్కర్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ.
ఆ తర్వాత మీరు 10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోండి. 20 to 25 మినిట్స్ చాలా చక్కగా అయితే బేక్ అయిపోతాయి. నెక్స్ట్ టైం అయితే నేను కుక్కర్లో కానీ గ్యాస్ మీద కానీ కంపల్సరీ బేక్ చేసి చూపిస్తానండి. ఈసారి మాత్రం నార్మల్గా ఓవెన్లో పెట్టేశాను. ఇలాగా చాకో చిప్స్ మిగతావి కూడా మనం ఇలాగా పైన వేసుకోవాలండి. నేనైతే ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర 25 మినిట్స్ బేక్ చేశానండి. ఇలాగా చాలా పర్ఫెక్ట్గా మనకి బేక్ అయిపోతాయి. చాలా ఈజీగా అండ్ టేస్ట్ అయితే మాత్రం అస్సలు చెప్పలేమండి, అంత బాగుంటాయి. పైన చూస్తున్నారు కదా, చాకో చిప్స్ కూడా అస్సలు లోపలికి వెళ్ళలేదు. అలాగా పిండి కలుపుకోవడం వల్ల యూజ్ అయితే అదేనండి. పిల్లలు కూడా చాలా చక్కగా తింటారండి. అప్పుడప్పుడు ఇలాంటివి డిషెస్ కానీ చేసి పెడితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. మా మమ్మీ అన్నీ చేస్తుంది, అన్నీ తింటారనేసి. మీరు చూస్తూనే ఉంటారు కదా, నేను చేసేటప్పుడు పక్కనే ఉంటారనమాట. పిల్లలు కాచుకొని కూర్చొని ఉంటారు. ఏం చేస్తున్నా వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ మనము ఇంట్లో చేసి పెడుతూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకి ఇంట్లో ఫుడ్ మీద ఆసక్తి వస్తుంది. బయట ఫుడ్ అంటే కొంచెం అవాయిడ్ చేస్తారనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక్కసారి మాత్రం ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. నిజంగా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. చాలా బాగుంటుందన్నమాట రెసిపీ అయితే మాత్రము. అలాగే ఓన్లీ మిల్క్ యూస్ చేసి, మిల్క్ మేడ్ యూస్ చేసి కూడా నేను చాలా రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను. అవి కూడా ఒకసారి చూడాలనుకుంటే చూడండి. అలాగే త్వరలో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.